తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టాలీవుడ్ సెలబ్రిటీల ఓట్లు ఏపీలో సొంతూళ్లకు మార్చుకున్నట్టు అధికారుల వెల్లడి. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు హైదరాబాద్ లోని తమ ఓటును వదులుకున్నారా? తమ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనే తమ ఓటు హక్కును కొనసాగించడానికి మొగ్గు చూపారా? అంటే అవుననే అంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తెలుగు చలనచిత్ర సీమకు చెందిన సెలబ్రిటీలు తమ ఓటును స్వంత రాష్ట్రానికి మార్చుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన టాలీవుడ్ ప్రముఖులు, ఇతర పరిశ్రమలకు చెందిన వారు ఇక్కడి ఓటును వదులుకుని తమ సొంతూర్లలోనే ఓటర్లుగా కొనసాగేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీలోని స్వగ్రామాలకు సినీ ప్రముఖుల ఓట్లు. ఈ విషయమై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ అధికారులు స్పందిస్తూ బడా సినీ కుటుంబాలతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్లోని తమ స్వగ్రామాలకే ఓటు విషయంలో ప్రాధాన్యత ఇచ్చినట్టు ధృవీకరించారు. మా అధికారులు, బూత్ స్థాయి అధికారులు వారిని సంప్రదించినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తమ సొంత ఊర్లలోనే ఓటు హక్కును ఉంచుకోవాలని భావిస్తున్నట్టు సినీ ప్రముఖులు తెలిపారు. హైదరాబాద్ లో ఎంతో కాలంగా నివసిస్తున్నప్పటికీ ఇక్కడి ఓటును తొలగించుకుని ఏపీలోనే తమ ఓటును ఉంచుకోవడానికి వారు సుముఖత వ్యక్తం చేశారని అధికారులు పేర్కొన్నారు. నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన నివాస కేంద్రంగా ఉంది. వీరు దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటూ సొంత ఇళ్లను కూడా కలిగి ఉన్నారు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఎక్కువ భాగాన్ని ఇక్కడే గడుపుతున్నారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ లోనే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలిపోయిన హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్న జూబ్లీహిల్స్ లోనే అత్యధికంగా ఉన్నారు. మొత్తం 1,48,859 మంది ఓటర్లు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు తేలింది. అలాగే 8,232 మంది ఓటర్లు మరణించినట్టు, 13,500 మంది అడ్రస్ లభ్యం కాలేదు. మరో 7,279 మంది ఇదివరకే ఇతర ప్రాంతాల్లో నమోదు చేసుకున్నట్టు వెల్లడైంది.